దేవా నా హృదయము నిబ్బరముగానున్నది, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయును, నా ఆత్మ పాడుచు గానము చేయును. అయితే ఈ 108వ కీర్తన చూసుకుంటే ఆల్రెడీ మనము 57th కీర్తన, ఇంకా 57వ కీర్తన, 60వ కీర్తన రెండింటిని కలిపి ఈ కీర్తన రాశారనమాట. దావీదు భక్తుడు ఈ కీర్తన అనేది పరిశుద్ధాత్మ సహాయంతో రాశాడు. అయితే పరిశుద్ధాత్ముడు ఆల్రెడీ రిపీట్ చేసిన వర్డ్స్ మళ్ళీ ఇక్కడ ఎందుకు రిపీట్ చేస్తున్నారు? ఆయనకి ఏమన్నా అంటే ఆయనకి చెప్పడానికి ఏం లేదనుకుంటున్నామా? కాదు కదా, ఆయనకి చాలా విధాలు ఉన్నాయి. బట్ ఆయన రిపీట్ చేస్తున్నారంటే ఆయన ఇంటెన్షన్ ఏదో అయ్యి ఉంటుంది. చెప్పిన మాటే మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నారంటే. అయితే ఈ కీర్తన ద్వారా అది చూసుకుందాము. అయితే ఈ కీర్తనలో మెయిన్గా ఏంటంటే ఇంతకు ముందు జరిగిన క్రియలను బట్టి, ఇంతకు ముందు జరిగిన ఆశ్చర్య కార్యాలు బట్టి వాటి మీద మనం నమ్మకం ఉంచుకొని ప్రస్తుతము జీవించాలి, కొనసాగాలి అన్నది ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ దేవా నా హృదయము నిబ్బరంగా ఉన్నది. ఫస్ట్ థింగ్ మనం ఆరాధించేటప్పుడు హృదయాన్ని నిబ్బరముగా ఉంచుకోవాలి. ఇప్పుడే పాడుకున్నాం కదా, నేను స్తుతించి ఆరాధించు, నా చింతలన్నీ మరచెదను. చింతలన్నీ మర్చిపోయి ముందు హృదయాన్ని మనము నిబ్బరముగా ఉంచుకోవాలి. నేను పాడుచు స్తుతిగానం చేసేదను. కొంతమంది పాటలు పాడతారు, కొంతమంది వాక్యం చెప్పగలరు, కొంతమంది పరిచయం చేయగలరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది. ఏ టాలెంట్ ఉన్నా, ఎవరికి ఏ స్కిల్ ఉందో ఆ స్కిల్ని కంప్లీట్గా దేవునిలో అర్పించాలి. దేవుని కోసమే అది మెయిన్గా మనము ఉపయోగించుకోవాలి. సర్వమండలమా సితారా మేల్కొనుడి, నేను వేకువని లేచున్నాను. అయితే దావీదు ఒక స్కిల్డ్ మ్యూజిషియన్ కదా, ఆయన ఒక నైపుణ్యం గలవాడు. ఆయన టాలెంట్ ఏంటి? మ్యూజిక్ వాయించడం. అయితే ఆయన వేకువనే లేచాడంట. ఇంగ్లీష్లో ఎలా ఉందంటే ఆయన లేచి వేకువని లేపుతున్నాడు అన్న మీనింగ్లో ఉంది. అంటే అంత ఉదయకాలము, ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద డే ఆయన దేవునికి అర్పిస్తున్నాడు. అంటే కొంతమందికి ఉదయం పొద్దున్నే లేచే అలవాటు ఉంది. సో పొద్దున్నే లేచి దేవునికి ఆ సమయాన్ని అర్పిస్తున్నాడు. అంత గొప్ప విషయము. మనకున్న ద బెస్ట్లో బెస్ట్ దేవునికి అర్పించి మనము ఆయన్ని ఆరాధించాలన్నమాట. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, ప్రజలలో నిన్ను కీర్తించేదను. అయితే జనుల మధ్యలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అంటే జనుల మధ్యలో చేస్తున్నాం, కానీ జనుల కోసం చేయట్లేదు. మనము జనుల మధ్యలో దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము. ఇక్కడ నిలబడిన వారం కూడా ప్రతి ఒక్కరు మన కోసమో అవతల వాళ్ళ కోసమో మనము ఆరాధించట్లేదు, మనం పాటలు పాడట్లేదు కదా. దేవుని మహిమపరచడం కోసమే మనము పాటలు పాడి దేవుని ఆరాధిస్తున్నాము. 4వ వచనము, యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నది. అంటే మనం ఫస్ట్ ఎందుకు ఆరాధిస్తున్నాము అంటే డిఫరెంట్ వేస్లో మనం ఆరాధించవచ్చు. బట్ ఎందుకు ఆరాధిస్తున్నాం? ఫస్ట్ ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైనది. ఆయన కృప అంత గొప్పది అయినప్పుడు మన ఆరాధన ఎంత ఉండాలి? ఆయన కృప ఇంత ఉన్నప్పుడు మన ఆరాధన ఇంత ఉంటే సరిపోతుందా? మనం కూడా ఇంత గొప్పగా ఆరాధించాలి కదా. అంటే హీ డిజర్వ్స్ కదా, అంత అర్హుడు, స్తుతులకు అర్హుడు, స్తోత్రార్హుడు కదా. అంత గొప్పగా మనము ఆయన్ని ఆరాధించాలి. ఆయన కృప మన మీద ఎలా ఉంది? మనం ఏం అడిగినా ఇస్తున్నాడు. ఎలాంటి తప్పులు చేసినా, క్షమాపణ కోరినా వెంటనే క్షమిస్తున్నాడు, అవసరాలన్నీ తీరుస్తున్నాడు. అంత కృప మన మీద చూపిస్తున్నాడు, అంత ప్రేమ మన మీద చూపిస్తున్నాడు. మరి మన ఆరాధన ఎంత గొప్పగా ఉండాలి, ఎంత ఆకాశం కంటే ఇంకా ఎత్తుగా మన ఆరాధన ఉండాలి. 5వ వచనము, దేవా ఆకాశం కంటే అత్యున్నతుడవగు నిన్ను కనపరుచుకొనుము. అయితే ఇక్కడ దేవునికి ఆరాధనలు అంత గొప్పగా ఉండాలని అనుకుంటాం కానీ బట్ మనం అంత చేయగలమా? మనం ఏ పాటి వారము? అంత ఆరాధన మనం చేయలేము. కాబట్టి ఆయనకే చెప్తున్నాము, దేవా మీరే మహిమ పొందండి, మిమ్మల్ని మీరే కనపరుచుకోండి అని మనం రివర్స్లో ఆయనకే చెప్తున్నాం అనమాట. నీ ప్రభావము సర్వ భూమి మీద కనపడనిమ్ము. నెక్స్ట్ లైన్, నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. ఇక్కడ ప్రియులు అంటే ఆయన దావీదు గారు ఆయన్ని పాయింట్అవుట్ చేసుకుంటున్నారు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. ఫస్ట్ ఆయన ఏం చేశాడు? ఆయన మైండ్ని, ఆయన సోల్ని ఫస్ట్ ఆరాధించుకొని, దేవునికి ఆరాధించి సెటిల్ చేసుకొని, తర్వాత ఆయనకున్న అవసరతలు ఏమున్నాయో, ఆయనకున్న ఇబ్బందులు ఏమున్నాయో అవి వెల్లడపరుస్తున్నాడు అనమాట. అయితే కుడి చేతితో రక్షించు అంటే
అంటే నీ స్కిల్ మొత్తం, నీ నైపుణ్యత మొత్తం ఉపయోగించి, నీ బలం మొత్తం, నీ భుజబలం మొత్తం ఉపయోగించి నన్ను ఈ ఆపదల్లో నుంచి నన్ను తప్పించుము దేవా అని మొరపెట్టుకుంటున్నాడు. ఇక్కడ దాకా ఆయన ఆరాధించుకున్నాడు, కానీ ఆయన బాధల్లో ఉన్నాడని మనకి తెలియలేదు కదా. సో ఇక్కడి నుంచి ఆయన వేరే కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాడు అనమాట. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చినప్పుడు నేను ప్రహర్షించదను, షెకెము పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించదను. షెకెము, సుక్కోతు ఇవన్నీ ఒక ఏరియా ప్లేసెస్ అన్నమాట. అక్కడ ఇజ్రాయెల్లో ఇక్కడ ఉన్న ఏరియా ప్లేసెస్. సో ఇప్పుడు ఏంటి, ఆయన బాధలు చెప్పుకున్న తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు, దేవుడు ఆల్రెడీ కనపరిచిన కార్యాలని, ఆల్రెడీ చేసిన గొప్ప విషయాల్ని ఆయన వాటి మీద ఈయన ధైర్యం ఉంచుకొని ఈయన కాన్ఫిడెంట్గా ఉండి వాటిని తలంచుకుంటున్నాడు అనమాట. ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ ఇజ్రాయెల్ దేశాన్ని దావీదు గారు అంటే జయం పొందాడు కాబట్టి, అంటే ప్రీవియస్గా ఇది యుద్ధానికన్నా ముందు ఈ కీర్తన రాశాడు కాబట్టి ముందే దేవుడు ఆల్రెడీ కార్యాలు చేశాడు. దాని మీద నేను ధైర్యం ఉంచుకొని, దాని మీద నేను నమ్మకం ఉంచుకొని కొనసాగాలి అని ఇక్కడ అంటున్నాడు. సో గిలాదు నాది, మనస్సే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజు దండము. గిలాదు, మనస్సే, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అన్ని ప్రదేశాలు మొత్తం నాదే. అంటే దేవునిది, ఇది దేవుని మాట. మొత్తం ఇవన్నిటినీ నేను గెలుచుకున్నాను, ఇవన్నీ నావే అని చెప్తున్నాడు. అంటే ఇజ్రాయెల్ దేశం మొత్తము నాదే. అంటే ఇవన్నీ నాకు అండర్లో ఉన్నప్పుడు, నేను నీకు తోడై ఉన్నప్పుడు ఇంకా నీకు దిగులేముంది, నీకు ఇంకా చింత ఏముంది, ఆ పాయింట్లో చెప్తున్నాడు. నెక్స్ట్ 9th verse, మోయాబు నేను కాళ్ళను కడుక్కొను పళ్ళెము, ఏదోము మీదకి నా చెప్పు విసిరివేయుదును, ఫిలిష్తీయును బట్టి జయోత్సవము చేసేదను. ఈ 3 ప్రదేశాలు ఇవన్నీ ఏంటి, చుట్టుపక్కల నైబరింగ్ కంట్రీస్ అనమాట. ఇజ్రాయెల్కి అగెయిన్స్ట్గా ఉన్న కంట్రీస్. నేను ఇజ్రాయెల్ దేశానికే రాజును కాదు, ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ప్రతి దేశానికి, అక్కడ ఉన్న ప్రతి వ్యక్తికి నేనే రాజును అని చెప్తున్నాడు. వీటన్నిటికీ ఆల్రెడీ వాళ్ళు చాలా వీరులు అక్కడ ఉన్నారని వాళ్ళకి చాలా ప్రైడ్ ఉండేదన్నమాట. ఆ ప్రైడ్ని అనగదొక్కి కూడా నేను వాళ్ళని గెలుచుకున్నాను అని చెప్తున్నాడు. హెచ్చించుకుని వారిని తగ్గించగలను అని అన్నాడు కదా. సో వాళ్ళందరినీ ఒకే దెబ్బతో తగ్గించగలను నేను, నాకు ఆ శక్తి ఉందని ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్ వచనం చూద్దాము. 10th వచనం, కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకొని పోను, ఏదోములోనికి నన్నెవడు నడిపించును. దేవా, నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా, దేవా మా సేనాలతో కూడా నీవు బయలుదేరి మాని ఉన్నావు కదా. ఇక్కడ ఏంటి, మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావు దేవా, మా సైన్యంతో మీరు ఎందుకు వెళ్ళలేదు అని క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు ఎవరైనా మనం అలానే బిహేవ్ చేస్తాం కదా, దేవుణ్ణి రిటర్న్ క్వశ్చన్ చేస్తాము. ఒక మూమెంట్లో దావీదు గారు కూడా ఇక్కడ దేవుణ్ణి క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. కానీ మళ్ళీ ఆయన రియలైజ్ అయ్యి ఏమంటున్నాడు, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయు. మనుషుల సహాయము మనకొద్దు, మనకి ఇవాళ ఒకరి సహాయం కావాలి, రేపు ఒకరి మీద డిపెండ్ అయి ఉంటాము, ఒక్కొక్క పూట ఒక్కొక్కరి మీద డిపెండ్ అయి ఉంటాం. బట్ వీళ్ళందరివి టెంపరీ థింగ్స్ కదా, వీళ్ళందరి సహాయం మనకు టెంపరీ. మనకు కావాల్సింది ఏంటి, పర్మనెంట్, నాశరికమైన సొల్యూషన్స్ మనకు అవసరం లేదు. కాబట్టి మనకు ఎవరి సహాయం కోరాలి, ప్రతి నిమిషము దేవుని సహాయం కోరాలి. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేయము. శత్రువులను జయించుటక, శత్రువుల నుంచి అవాయిడ్ చేయడానిక, జయించుటకు. మనము అవాయిడ్ చేయకూడదు, ఏ సిచ్యువేషన్ని కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయకూడదు, దాన్ని ఫేస్ చేసి జయించే ఇది మనకు ఉండాలి. ఒక అబ్బాయి, చిన్న బాబు అంట, లైక్ ఐస్ క్రీమ్ తింటూ ఇదంతా పూసుకున్నాడంట. ఒక ఈగ వచ్చి వాళ్తుంది. సో ఈగను తరిమేశాడు, మళ్ళీ వచ్చింది, దాన్ని చంపేశాడు, మళ్ళీ వచ్చింది. ప్రాబ్లం ఎక్కడుంది, ముక్కు దగ్గర ఉంది. అయితే ఎదురుగుండా కూర్చున్న ఆవిడ ఏమందంటే, ముందు అది తుడిచేసుకో బాబు, అప్పుడు నీకు ఆ ఈగలు రాకుండా ఉంటాయి అని. అంటే వాటిని అవాయిడ్ చేయకూడదు, అక్కడ అవతల సైడ్ ఏముందో అదొకటే చూడకూడదు, మన దగ్గర ఏముంది చూసుకొని దాన్ని ఫేస్ చేసి జయించే లక్షణం మనకి ఉండాలి. దేవుని వలన మేము సూర్యకార్యములు జరిగించదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ఎవరి వలన, దేవుని వలన. మనుషుల వలన ఏమీ కాదు, కేవలం దేవుని వలన మనం సూర్యకార్యాలను చేయగలము. అంటే చిన్న చిన్న విషయాలు కూడా కాదు, చాలా పెద్ద విషయాలు. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. అంటే
పెద్ద పెద్ద కోరికలు కోరుకోవచ్చు, ఎందుకంటే ఆయన చేయగల శక్తి సామర్థ్యాలు ఆయనకి ఉన్నాయి కాబట్టి. చిన్న చిన్నవి మనకు అవసరం లేదు, అంత చేయగలడని మనం నమ్ముకోవాలి. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. అయితే ఈ 108వ కీర్తన మొత్తం ఏంటంటే, ఇంతకు ముందు జరిగిన ప్రతి కార్యాన్ని ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. ఆయన మనస్సు ముందు నెమ్మది పరుచుకుంటున్నాడు. దేని ద్వారా? ఆరాధన ద్వారా. ఆరాధన ఎలా ఉండాలి? మళ్ళీ ఆయన మహిమ, ఆయన కృప మన మీద ఎంతైతే ఉందో అంతకన్నా గొప్పగా మనం ఆయన్ని ఆరాధించాలి. అంటే అందరూ పాటలు పాడి వాక్యాలు చెప్పేసి ఆరాధించలేరు. మనకు వచ్చిన 2-3 పదాలైన వందనాలు దేవా, థ్యాంక్ యూ దేవా, 2-3 పదాలైనా మనము చెప్పగలిగే వారమైతే ఆయన ఎంతో సంతోషపడతాడు. ప్రియులమని ఉంది, భూమి ఆకాశాలు ప్రకృతి మొత్తం ఆయన్ని స్తుతిస్తుంది. కానీ ఆయన ప్రియులమైన మనమే ఆయన్ని స్తుతిస్తే ఆయన ఎంత ఆనందపడతాడు. వందనాలు దేవా అని ఒక్క మాట మనం చెప్పగలిగితే ఆయన చాలా సంతోషపడతాడు అన్నమాట.